ఆగ చూడర్రే, ఓ దిక్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఇంకో దిక్కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు మంచిగా నవ్వుకుంటా మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. ఎవరన్నా చుట్టాలొస్తే బాబు సారు భలే నవ్విస్తుంటాడట. గిట్లనే తెలంగాణ మంత్రులను కూడా పాయిరంగా అరుచుకున్నాడు. అవుగాని అసలే 2 రాష్ట్రాల నడమ నీళ్ల పంచాది నడుస్తుంది. గిజోంటి ఆలల్ల గిట్ల 2 రాష్ట్రాల పెద్ద మనుషులు ఒక్క కాడ ఊకొని నవ్వుకుంటా మాట్లాడుకున్నాడేంది అని పరిశాన్ అయ్యారు. రాజకీయాలు వేరే, లీడర్ల నడమ ఉండే అనుబంధాలు వేరే అంటుంటారు. బాబు సారు ఏపీకి ముఖ్యమంత్రి అయినా సరే తెలంగాణ లీడర్లంతా ఒకప్పుడు ఆయనతో కలిసి రాజకీయం చేసిన వాళ్ళే. అందుకే ఎవళ్ళ ఇంట్లో శుభకార్యం ఉన్నా సారును పిలుస్తుంటారు. ఏపీ లీడర్లకు కూడా పత్రికలు పంచుతుంటారు. ఇట్లనే డిప్యూటీ సీఎం భట్టి సారు కొడుకు లగ్గం ఉన్నది కదా, ఆ శుభకార్యానికి విలువనికే ఏపీకి పోయిండు. తొలుత ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మను దర్శనం చేసుకొని అక్కడి నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పోయిండు సారు. తెలంగాణ లీడర్లను చూడంగానే ఏపీ ముఖ్యమంత్రి మస్తు దిల్కుష్ అయినట్టేగా అనిపించింది. చెల్లబట్టలు కప్పి ఎంకన్న విగ్రహాలు చేతులు పెట్టి సత్కారం చేసిండు. ఆటేనక ఇక జరిసేపు ముచ్చట్లు మంచిగానే నడిచినాయి. ఒక్క చంద్రబాబు సార్నే కాదు, ఏపీ స్పీకర్ అయ్యన్న సారును ఇంతమంది లీడర్లను కూడా కొడుకు లగ్గానికి రావాలని ఆహ్వానించిండు భట్టి సారు. వచ్చే నెల 5వ తారీఖు నాడు ఉన్నదట ముహూర్తం. ఇక ఆయాల మళ్ళోసారి ఏపీ తెలంగాణ లీడర్లే కాదు, ఢిల్లీ లీడర్లు కూడా అందరు ఒక్క జాగలా కాల్చుకునేటట్టు ఉండ్రు. శుభకార్యం మస్తు ధూమ్ధామ్ నడిచేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.